ఈ మీకు సంబంధించినటువంటి అభ్యర్థుల అభిమానుల సరే ఎవరైనా కానీ గెలిచిన వాళ్ళతో రేపు పొద్దున బల్మూరు వెంకట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, సర్పంచ్లను వేదిక చేసుకొని మళ్ళీ హుజరాబాద్ నియోజకవర్గంలో పోటీకి దిగబోతున్నారు అన్నది ఒక టాక్. కన్నా ఇదిగోండి, నేను తప్పనిసరిగా రేపు పొద్దున టికెట్ అడిగినప్పుడు హుజరాబాద్కి వెళ్ళి నాకు టికెట్ కేటాయించండి, నేను గెలిపించుకొని తీసుకొని వస్తాను 100% నేను పార్టీని అడుగుతా. ఎందుకనంటే ఈరోజు బల్మూరు వెంకట్ మొత్తము జీవితంలో నేను ఇన్ని సాధించినా కూడా నాకు ఈరోజు కూడా నా మనసు నొప్పుకునేది నా ప్రత్యర్థులు కానీ నాకు పడనోళ్ళు కానీ నన్ను అనేది ఒకటే ఒక మాట పైన నన్ను ప్రతిసారి మాట్లాడతారు, 3000 ఓట్లు రాలేవానికి అని చెప్పాను. ఆ భారాన్ని నేను నాతో పాటు నా కోసం పనిచేసిన నా కార్యకర్తలు, హుజరాబాద్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఉన్న కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు కూడా ఆ బాధని ఆ బరువుని మేము మోయాల్సి వస్తుంది. సో దాన్ని రేపు పొద్దున లేదు అది పరిస్థితి కాదు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నన్ను కుటుంబ సభ్యుని కంటే కూడా ఆదరించిర్రు, నన్ను నమ్మిన్రు, నా వెంట నిల్చుండ్రు అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆశతోటి తప్పనిసరిగా నేను అవకాశం ఇవ్వమని చెప్పి పార్టీని అడుగుతాను. వేరే దగ్గర టికెట్ అడిగితే నేను గెలవలేను. హుజరాబాద్ లో విపరీతమైనటువంటి పోటీలోనే మీకు 3000 ఓట్లు మీరు సాధించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అటు కౌశిక్ రెడ్డి, ఇటు ఈటల రాజేందర్ ఒక్క అలకతోటి బండి ఈటల మధ్య పంచాయతీతోటి ఈటల ఇంటికే హైదరాబాద్కే తరలి వచ్చారు మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా. ఈటలను తట్టుకొని నిల్చోగలుగుతారా? బల్మూరి వెంకట్ అనేటోడు కేసీఆర్ని తట్టుకొని ఆ గడిల్ని తట్టుకొని ఈటల కేసీఆర్ కలిసి ఉన్నప్పుడే వాళ్ళపైన పోరాటం చేసి ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన. అన్న నాకు ఎవరు సపోర్ట్ చేసో ఎవరో నాతో నిలబడతానో నేను పాలిటిక్స్లోకి రాలే. నాతో ఉన్న నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా ఎన్ఎస్వై బృందం అందరూ నిలబడి, దానితో పాటు పార్టీలో నేను మొదటగా వచ్చినప్పుడు ఈ సిఎల్పి నాయకులు ఉన్న బట్టి విక్రమార్క గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయినాక రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరితో కూడా బల్మూరు వెంకట్ ఏ వర్గమో అంటే ఈరోజు కూడా చాలా క్లియర్ కట్గా ఈ వర్గమో అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అందరితోటి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరితోటి కూడా సాన్నిధ్యంగా దగ్గరగా ఒక అంటే నేను ఒక ఎమ్మెల్సీని ఏదో నేను నమ్మేది ఒకటే అన్న, ఎమ్మెల్సీ పదవి అనేది శాశ్వతం కాదు. కానీ ఆప్యాయత, ప్రేమానురాగాలు, సగటు కార్యకర్త కష్టం ఉందనంటే మనం నిల్చుంటారే, పొద్దున మనకు కష్టం ఉందంటే వాడు వచ్చి మనతో నిల్చుంటారని ఒకటే నినాదాన్ని నేను నమ్ముతా. నేను పదవులు ఈరోజు అధికారంలో ఉన్నాం, రేపు పొద్దున ప్రతిపక్షంలో ఉంటాం, లేదా 10 ప్రతిపక్షంలో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రతిపక్షం చూడాల్సిందే. శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు, శాశ్వతంగా ఎవరు ప్రతిపక్షంలో ఉండరు. కానీ ఉన్నన్ని రోజులు మనము ఎటువంటి ఈగో లేకుండా, యాటిట్యూడ్ లేకుండా ప్రజలకు ఏ రకంగా మనం సమస్యల పైన పోరాటం చేయగలిగినాం, సమస్యల్ని పరిష్కరించగలిగినాం అనేది తెలుస్తుంది.